వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే టార్గెట్గా టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా రెచ్చిపోతున్నారు. జిల్లాలకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో దిందులూరు కానీ మరోవైపు చింతలపూడికి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇళ్లపై కూడా ముక్కుమండి దాడులకు కూడా తెగబడుతున్నారు. దీనికి సంబంధించి కూడా చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయరాజు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చూస్తారు? మీ నియోజకవర్గంలో ప్రధానంగా చూసుకునే జరుగుతున్నటువంటి దాడుల విషయంలో కానీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియా సైనికులు ఎటువంటి భరోసా కల్పిస్తారు సార్ మీరు? ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలకు, సోషల్ మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మనందరం ప్రజలందరం ముఖ్యంగా జరిగిన ఫలితాలను చూసి ఆందోళన చెందకూడదు. మనం మన నాయకుడికి అండదండలుగా ఉండాలి. అలాగే ప్రజాభిప్రాయాన్ని గౌరవిద్దాం. ముఖ్యంగా మనం సంయమనంతో ఉందాం. అలాగే ఒక విషాదకరమైన సంఘటన ఏంటంటే, మన నియోజకవర్గం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. చింతలపూడి నియోజకవర్గం ఎటువంటి గొడవలు ఉండదు. అలాంటి ప్రశాంతమైన నియోజకవర్గంలో కూడా మరి మన నాయకుల్ని టార్గెట్ చేసి, మన కార్యకర్తలను టార్గెట్ చేసి, ముఖ్యంగా వేములపల్లి అనే ఊరిలో, గ్రామంలో నేను కొన్ని వీడియోలు అవి చూశాను. దారుణంగా, అతి దారుణంగా రాళ్ళేసి చిన్నపిల్లలను కూడా మరి హింసించిన సంఘటనలు ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అధికార పార్టీ తెలుగుదేశం కానీ, జనసేన కానీ పార్టీ కార్యకర్తలు కూడా మీరు కూడా మీ కార్యకర్తలకు, నాయకులకు చెప్పాలి. ప్రజాభిప్రాయాన్ని మేము గౌరవిస్తున్నాం. ప్రజలు మీకు మేలు చేస్తారని ఓట్లేశారు. మీరు మేలు చేయండి. అంతేగాని కీడు చేయటం కానీ, ఇట్లాంటి దారుణమైన సంఘటనలు కానీ చేయటం అది ప్రజాస్వామ్య పద్ధతిలో మంచిది కాదని మీకు చెప్తున్నాను. అలాగే మరి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో నేను కూడా సభ్యుడినే కాబట్టి జిల్లాలో మీరందరికీ నేను ఒక భరోసా ఇస్తున్నాను. మీ అందరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ మేమందరం అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, నేను కానీ అండగా ఉంటాం. ముఖ్యంగా మన సోషల్ మీడియా కార్యకర్తలకు కానీ, మన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ నేను చెప్పేది ఏంటంటే, మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేద్దాం. మనందరం ఒకరికొకరు తోడుగా ఉందాం. ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి మనం ప్రజాస్వామ్య పరిరక్షణలో మనందరం మన హక్కుల కోసం ఎప్పుడైనా పోరాడవచ్చు. కాబట్టి మీరు అధైర్యపడొద్దని ముఖ్యంగా సోషల్ మీడియాకి, నాయకులకి, ప్రజలకి, కార్యకర్తలకు చెప్తున్నాను. అలాగే మరొకసారి అధికార పక్షమైన తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులకు కూడా చెప్తున్నాం, మనం చేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. మన ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు మీకు మేలు చేస్తారని అధికారం ఇచ్చారు, మీరు మేలు చేయండి. అంతేగాని దీన్ని అలుసుగా తీసుకుని మా కార్యకర్తల మీదకి దాడులు చేయటం అనేది మంచిది కాదు. ఇలాంటి దాడుల్ని మేము సహించం ఎట్టి పరిస్థితుల్లోనూ. కొంతమంది ఆందోళన కూడా ఉన్నారు. కార్యకర్తలు చూస్తే కానీ కొంతమంది బలవన్ మరణాలు కూడా పాల్పడుతున్నారు. బెందులూరు లాంటి నియోజకవర్గంలో చూసాం, దాడులు కూడా జరిగినాయి. ఏం చూస్తారు? ఇలాంటి కార్యకర్తలకు ఎటువంటి సందేశం ఇస్తారు? ఈ చాలా దారుణమైన విషయాలండి. ఎందుకంటే ఏదంటే ప్రజాస్వామ్య దేశం మనది. ఏదైనా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారు, శాంతియుతంగా చక్కగా వాళ్ళు ప్రజలకి వాళ్ళు ఎంత మేలు చేస్తారో చేయమనండి. అంతేగాని అధికారం ఇచ్చారు కదా దాడులు చేస్తే ప్రతిఫలం వాళ్ళే అనుభవిస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే దుర్మార్గులకు, రౌడీలకు మేము అవకాశం ఇచ్చామని ప్రజలు అనుకుంటారు. ప్రజలు వెంటనే వాళ్ళు తిరస్కరిస్తారు. ఆ విషయాన్ని వాళ్ళు గమనించాలి. వాళ్ళు అంతేగాని మా అధికారం దొరికింది కదా అని దీన్ని కోతికి కొబ్బరికాయ దొరికినట్టు వెంటనే దాడులకు పూనుకుంటే ప్రజలే హర్షించరు. ఈ విషయాన్ని వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఇది మంచి పద్ధతి కాదు. బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తారా నియోజకవర్గంలో? విజయరాజు ఎలా ఉండబోతున్నారు అంటే ప్రజలకు సంబంధించి మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం, అండగా ఉంటాం. బలమైన ప్రతిపక్షంగానే ఉంటుంది. ఎందుకంటే మా నియోజకవర్గంలో మరి దాదాపు 92,000 మంది ఓట్లు వేశారు. ఒక బలమైన నాయకుడిగాను, బలమైన ప్రతిపక్షంలో ఉంటూ వాళ్ళు ఏదన్నా అధికార పక్షం ఏదైనా తప్పులు చేస్తే ఖండిస్తాం, ఇట్లాంటి దాడులు చేస్తే ఖండిస్తాం. మా ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా వారికి మేము తప్పకుండా అండదండగా ఉంటామని చెప్తున్నాం. థ్యాంక్ యూ. చూడొచ్చు పూర్తిస్థాయిలో కూడా జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి తాము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైతే గెలుపోవటములు అనే ప్రజాస్వామ్యంలో సహజం. అలాంటి కానీ గెలుపునే లక్ష్యంగా చేసుకుని పూర్తిగా గెలిచామని దాడులకు పాల్పడడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామంటున్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కానీ, కార్యకర్తలు కానీ, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వారికి కూడా పూర్తి స్థాయిలో తాము భరోసాగా అండగా ఉంటామని, 24 గంటలు అందుబాటులో ఉంటామని చెప్పి కూడా విజయరాజు స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే టీడీపీ, జనసేనకు సంబంధించినటువంటి మోకలు చేసినటువంటి దాడులు ఖండించింది కూడా జిల్లాకు సంబంధించి కూడా 9 మంది సభ్యులతో కూడా కమిటీ కూడా ఏర్పాటు చేశారని చెప్పి కూడా ఆయన కూడా స్పష్టం చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ రాముతో రాజు, సాక్షి, ఏడు జిల్లాలు.